ఇది మీరు చూస్తున్నది ధనుషాధామ్. మనకు శ్రీరామచంద్రుడు మనకు ఒక ధనుషును ఇట్లా విరిచగా మనకు మధ్యలో భాగము ఇక్కడ మనకు ఇక్కడ పడింది. అదేవిధంగా ముందు భాగం వచ్చి మనకు రామేశ్వరం దగ్గర పడింది. ఇంకో భాగము మనకు అక్కడ జనక శ్రీరామ దగ్గరగా పడింది. ఇది మీరు చూస్తున్నారు. ఇది అక్కడ మనకు రావి చెట్టు పడిన ప్రాంతంలో మెయిన్ అక్కడ ఉండేది. అక్కడ నుంచి ఇది వ్యాప్తంగా ఇది పెరుగుకుంటూ పోతుంది. ఇది మనకు జనక్పూర్కి, నేపాల్లో ఉండే జనక్పూర్కి దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇది చూస్తానే చాలా ఆశ్చర్యపోయినాము. ఆ ధనస్సు అనేది అప్పట్లోనే శివధనస్సు విడిచినాడు శ్రీరామచంద్రుడు. ఆ ధనస్సులో మధ్య భాగం మీద పడి ఇది విపరీతంగా పెరుగుకుంటూ పోతుందని ఇక్కడ ఉండే మన పండిట్ చెప్పినాడు. కాబట్టి ప్రతి జనక్పూరి చూసిన తర్వాత, మీ సీతమ్మ వారి గుడిని చూసిన తర్వాత కంపల్సరీ శ్రీరామచంద్రుడు ధనస్సు విడిచిన ప్రాంతాన్ని చూడాలి. అదేవిధంగా ఇక్కడ గంగా నది అంటే నీళ్లు ప్రవహిస్తుంది. ఇవి తలకాయ కనుకోల. ఈ నీటి శాతము ఎప్పుడైతే డౌన్ అయిపోతే ఇక్కడ మనకు భూగర్భ జలాలుగానే డౌన్ అయిపోతాయి. పైకి వచ్చినాయంటే భూగర్భ జలాలు పైనకి ఉంటాయని మన పండిట్ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా మంచిగా ఉంది నేపాల్లో. మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకోవాలి. ఎందుకంటే ఇది మీరు చూస్తున్నారు, ఆ ధనస్సు అనేది విరిగి మధ్య భాగం మీద పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది దర్శించుకొని మీరు పునీతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చేసినాము. మనకు అక్కడ జనక్పురంలో సీతమ్మ వారిని చూసి ఇక్కడ వచ్చినాము. కాబట్టి ప్రతి ఒక్కరు జనక్పురం చూస్తే సరిపోదు, సీతమ్మ వారిని కానీ చూడాలని చెప్పాను ఇక్కడ. కాబట్టి అందుకని మేము బస్సులో వచ్చినప్పుడు వెళ్తే జనక్పురం పోయి అక్కడి నుంచి మేము గోరఖ్పూర్ పోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.